రైట్. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ నామజపం చేయడం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ను వ్యతిరేకించి పార్టీ పెట్టిన ఎన్టీఆర్ తమకు ఆదర్శం స్ఫూర్తి అంటూ బహిరంగంగానే ప్రకటించారు తెలంగాణ సీఎం. ఇది కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశమైందా? రేవంత్ రెడ్డి ఏదో అలౌకగా ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదని పకడ్బందీ రాజకీయ వ్యూహం దాగుందని అర్థమవుతోందా? మరోవైపు తెలంగాణలో ఆంధ్ర నాయకులకు కీర్తనలేంటని గతంలో బగ్గుమన్న బీఆర్ఎస్ ఈసారి ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది? గులాబీ నేతల మౌనం వెనక అసలు కారణం ఏంటి? హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట మైత్రివనం చౌరస్తాలో నందమూరి తారక రామారావు 23 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ తెలంగాణ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. వాస్తవానికి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే తెలుగుదేశం. కానీ కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్ రెడ్డి తమకు ఇందిరాగాంధీ ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేయటమే కాదు, కొన్ని పథకాలకు వాళ్ళిద్దరి పేర్లను ఉదహరిస్తూ వాళ్ల స్ఫూర్తితోనే ఈ పథకాలు కొనసాగుతున్నాయంటూ కూడా తెలంగాణ సీఎం కమెంట్ చేయటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణలో ఆంధ్ర నాయకుల విగ్రహాలేంటి అంటూ విమర్శలు వచ్చినా రేవంత్ రెడ్డి ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అసలు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? ప్రాంతీయ సెంటిమెంటును బలంగా వాడుకునే బీఆర్ఎస్ ఈ విషయంలో ఎందుకు మౌనం పాటిస్తోంది? జీహెచ్ఎంసీ భయం పట్టుకుందా? ఖమ్మం విగ్రహ నేపథ్యం అడ్డొస్తుందా? ఎన్టీఆర్ ను రేవంత్ రెడ్డి కీర్తించడంపై కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? రకరకాల ఊహాగానాలు అయితే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు శ్యాంప్రసాద్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. శ్యాంప్రసాద్ గారు నమస్కారం. ఏంటి, ఎలా చూస్తున్నారు? మొత్తంగా రకరకాల అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఒక రకంగా రాజకీయ వ్యూహం దాగుందన్న చర్చ సాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిందే ఎన్టీఆర్. అసలు ఆ పార్టీని వ్యతిరేకించి కొత్త పార్టీ పురుడు పోసుకుంది తెలుగుదేశంగా. సో అటువంటి నాయకుడిని తెలంగాణ సీఎం, అందులోనూ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కీర్తించడాన్ని ఎలా చూస్తున్నారు? రాజకీయ వ్యూహంగానే చూడాలా మనం? రాజకీయ వ్యూహం ఒకటే కాదండి, చాలా ఉన్నాయి దీంట్లో పాయింట్స్. యాంటీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం, అది మీరు చెప్పినట్టుగా అది ఒక సిద్ధాంతం. 1983లోనే ఇందిరాగాంధీ మీదే పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్లో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించగలిగారు, అధికారంలో తీసుకురాగలిగారు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఎట్లా ఏర్పరిచింది మీరు ఆలోచించండి. యాక్చువల్ గా కాంగ్రెస్ పీపుల్ కి ఓట్లు తెలుగుదేశం వాళ్ళు వేయరు. కానీ తెలంగాణలో పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం తెలుగుదేశం ఓటర్స్ మొత్తం కాంగ్రెస్ పడినాయి అన్నమాట ఇక్కడ 2023లో. ఎందుకో తెలుసా? రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చాడు ఒకటి, ఆయనకి తెలుగుదేశం అంటే ఒక విధమైన అభిమానం ఉంది. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ధర్నాలు నిరసనలు తెలియజేసినప్పుడు కేటీఆర్ ఏమన్నాడు? ఎన్టీఆర్ కి సంబంధించి ఒక భావోద్వేగం ఉంటుంది. అండ్ తెలంగాణలోను ముఖ్యంగా హైదరాబాద్ లోను సెటిలర్స్ ఉన్నారు. ఆ సెటిలర్స్ ఓట్లు కూడా కీలకం కాబోతున్నాయి. ఎలా చూడాలంటే రేవంత్ రెడ్డి ఒక రకంగా రాజకీయ వ్యూహంలో భాగంగా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి ఒక అవకాశం చిక్కింది. ఆ అవకాశం చిక్కినప్పుడు రాజకీయ నాయకుడు ప్రతి అంశంలోనూ రాజకీయం చేస్తూ ఉంటాడు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. రేవంత్ రెడ్డి కూడా ఆ వర్గాన్ని టార్గెట్ చేసినట్టేనా, ఆ వర్గాన్ని సంతృప్తి పరిచినట్టుగా మనం భావించవచ్చు అంటారా? ఎన్టీ రామారావు ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదండి, ఓట్ల పరంగా ఆ అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ బీసీలు కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు, చాలా మంది కాదండి అసలు తెలుగుదేశం పార్టీ బీసీ నినాదంతో ముందుకు వెళ్లిన పార్టీ. ఆ ఓట్లను ఈ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం రేవంత్ చేశారు. అది ఓట్లు ఒకటే కాదండి. ఎన్టీ రామారావు అనేవాడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఇది. తెలంగాణలో 32 సంవత్సరాలు ఉందన్నమాట. 32 సంవత్సరాల పాటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది. అంటే దగ్గర మొన్న 5 సంవత్సరాలు మాత్రమే 2014-19, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పరిపాలించింది. 44 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది. 22 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు తీస్తే దగ్గర 15 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది మొత్తం తెలుగు రాష్ట్రాలను రెండింటినీ కలిపి. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడ ఆవిష్కరిస్తే అక్కడికి వెళ్తారు, ఎన్టీఆర్ఏ నా రాజకీయ గురువు అని చెప్తారు. సో అందులో తప్పేమీ లేదు, వెళ్ళొచ్చు. మీరు చెప్తున్నట్టుగా ఎన్టీఆర్ అనేవారు
ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, దేశం కీర్తించదగ్గ వ్యక్తి, తెలుగు వారందరికీ కూడా ఒక రకంగా స్ఫూర్తి. సో ఏంటి అంటే రాజకీయంగా ఇటు కాంగ్రెస్ ఏదైతే ఎత్తులు వేస్తుందో దానికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ నుంచి ఎవరూ మాట్లాడలేదు. ఒక మాధవరం కృష్ణారావే మాట్లాడాల్సి వచ్చింది. ఇంకొక అంశం కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చారు. విగ్రహాలు పెట్టడం కాదు, విమానాశ్రయానికే పేరు మార్చాలని చెప్పారు. మరి గతంలో బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉంది కదా, ఎందుకు అప్పుడు ప్రతిపాదన రాలేదు? కేపీహెచ్బి అంటే అక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. సో అందుకోసమే మాధవరం కృష్ణారావు మనం మాట్లాడారని అనుకోవాల్సి ఉంటుంది. అది కేవలం రాజకీయ ఆరోపణలేనండి. ఇప్పుడు విమానాశ్రయానికి వాళ్ళు వచ్చి పేరు మార్చలేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కనుక ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీకి పేరు మారిస్తే ఎంత అబాస్పాలయ్యారో మీరు గమనించారు. ఎన్టీ రామారావు అనే ఆయన తెలుగు జాతి సంస్కృతికి, తెలుగు భాషకి, తెలుగు జాతికి ఒక ప్రాణం పోసిన వ్యక్తి. తెలుగు ప్రజలందరూ బాగా గౌరవించదగ్గ వ్యక్తి. ఒక నటుడిగానే కాకుండా ప్రజలకి సర్వీస్ చేసిన వ్యక్తి. తెలంగాణలో ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా బలమైన నాయకులు ఉన్నారు. ప్లస్ పటేల్ పట్వారీ వ్యవస్థ కూడా తెలంగాణకి బాగా ఉపయోగపడింది అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే రాజకీయానికి ఉపయోగించుకోవడం అంటే, ఇప్పుడు ఎవరైతే ఆయన ఆంధ్ర వాడు ఇక్కడ ఎందుకు విగ్రహాలు పెడతా అన్నారు, వాళ్ళు అనలేరు. ప్రజల అభిమానం కొద్ది పెట్టారు వాళ్ళు. ప్రజలకు అభిమానం లేదనుకోండి విగ్రహం పెట్టరు, ప్రజలే తిరస్కరించేవాళ్ళు. ప్రజలు ఎన్టీ రామారావుని అభిమానిస్తున్నారు కాబట్టే ఆ విగ్రహం పెట్టారు. ఆ విధంగా మీరు అన్నట్టుగా రాజకీయంగా కూడా ఉపయోగపడవచ్చు. మాట్లాడదాం శ్యాంప్రసాద్ గారు, ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. మొత్తంగా అటు బీఆర్ఎస్ కూడా, అంటే అటు కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే. నిన్న ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పేరే పెట్టుకున్నారు మీరు, మమ్మల్ని విమర్శించడం కాదు, సో అందరము అదే బాటలో నడుస్తూ ఉన్నామన్నట్టు మాట్లాడారు. సో ఎలా చూడాలి అంటే, ఎందుకు బీఆర్ఎస్ ఇంత మౌనం వహిస్తోంది? రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి సెక్రటరీ దగ్గర పెడితే దాన్ని ఖచ్చితంగా తొలగిస్తామని మాట్లాడిన బీఆర్ఎస్ ఎన్టీఆర్ విగ్రహానికి వచ్చేసరికి కామైన పరిస్థితి. ఎందుకు అంటే ఇది ఒక రాజకీయ వ్యూహంగా, రాజకీయ మౌనంగా మనం భావించాలా? ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తారు అందరూ, రాజకీయ నాయకుడిగానే కాదు సినీ హీరోగా కూడా రకరకాలుగా ఎన్టీ రామారావు మీద అభిమానం ఉంది ప్రజలకి ఇక్కడ అందరూ. ఎందుకంటే ఇది ఈ రాష్ట్రము యాక్చువల్గా రెవెన్యూ వైజ్గా గాను అడ్మినిస్ట్రేటివ్ వైజ్ గాను డివైడ్ అయింది, కానీ ప్రజలందరూ అన్నదమ్ముల్లాగానే ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు అనమాట. అందరూ కల్చరు, భాష ఇవన్నీ కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, కానీ అభిప్రాయాలు, నాయకులు ఒకళ్ళే. వీళ్ళకి రెండు రాష్ట్రాలకు కలిపి అందరు నాయకులు ఒకళ్ళే అనమాట. అందులో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఎన్టీ రామారావు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చాడు ఆయన. అటువరకు 1983 బిఫోరు పేపర్ కూడా చదివేవాళ్ళు కాదు, పేపర్ చదవటం నేర్పించాడు. రిక్షా వాళ్ళు కూడా రిక్షాలో కూర్చొని మనకంటే ముందు రిక్షా వాళ్ళకి న్యూస్ తెలిసే విధంగా తయారు చేశాడు. ఎమ్మెల్యేలని ప్రజల దగ్గరికి పంపించాడు. ఇటువరకు ఒక ఎమ్మెల్యేని కనుక ఎవరన్నా కలవాలంటే చాలా కష్టమయ్యేది. ప్రజల్లో నుంచే కాస్త నాయకత్వ నాయకులుగా తీసుకొచ్చారు. ఎడ్యుకేటెడ్ అందరూ యూత్, అందరూ 20, 25, 30 ఏజ్ వాళ్ళని 83లో ఎమ్మెల్యేస్ గా గెలిపించి మినిస్టర్స్ గా చేసి ఇవాళ అయ్యన్న పాత్రుడు సీనియర్ మోస్ట్ పర్సన్ స్పీకర్ గా అయిపోయాడు. అలాంటి గొప్ప నాయకుడు, నిజాయితీపరుడు, సొంత ఫ్యామిలీలో వాళ్ళని కూడా ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు ఎప్పుడు సెక్రటరియట్కి రాలా, ఎప్పుడు అవినీతి మరక అంటించుకొని ఏకైక గొప్ప నాయకుడు భారతదేశంలోనే. అటువంటి నాయకుడిని మరి అందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు. కానీ అటువంటి నాయకుడి చుట్టూ కూడా రాజకీయం కొనసాగుతుంది. తప్పదండి. ప్రతి ఒక్కదాని చుట్టూ, ప్రతి రాముడు అంతటి వాడికే జరిగినాయి అలా. ఇప్పుడు రాజకీయం కూడా రామారావు గారిని కనుక ఏమన్నా అన్నారనుకోండి, అంటే ఈ రెండు పార్టీలు కూడా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, సో ఇప్పటి నుంచే ఈ అవకాశాలన్నింటినీ చక్కగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయని మనం భావించవచ్చు అంటారా? తప్పనిసరిగా. ఎందుకంటే హైదరాబాద్ సిటీ మొత్తం తెలుగుదేశం కార్యకర్తలతో నిండిపోయి ఉందండి. ఎందుకంటే సైబరాబాద్ పర్టికులర్గా, సైబరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళే. ఎందుకంటే సైబరాబాద్ సిటీ ఇట్ సెల్ఫ్ క్రియేటెడ్ బై తెలుగుదేశం. అందుకని తెలుగుదేశం అభిమానులు ఎక్కువ ఉంటారు. అందుకని తెలుగుదేశం సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎన్టీ రామారావు కనిపించలేదు కదా. మనం మీరు మాట్లాడినట్టుగా చూస్తే రేవంత్ రెడ్డికి కాస్త మద్దతు ఉంది తెలుగుదేశంకు సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అని అనుకుంటే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని సీట్స్ అయితే కాంగ్రెస్ పార్టీకి రాలేదు కదా, అక్కడ బీఆర్ఎస్ సీట్లను కొల్లగొట్టింది కదా. దాని గురించి క్లియర్గా చెప్తానండి. మీరు 2018కి 2023కి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లక్షల్లో పెరిగిపోయినాయండి.
గెలిచే అంత రాలేదు కానీ రకరకాల ఫ్యాక్టర్స్ వలన, ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సిటీని బాగా డెవలప్ చేసింది. ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ప్లస్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఇండస్ట్రీస్ ఆ డెవలప్మెంట్ కంటిన్యూ చేసింది. సిటీలో అందరూ దాన్ని మెచ్చుకున్నారు రకరకాలుగా. ఇప్పుడు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఉందనుకోండి, సంవత్సరాల్లో ఎన్ని ఫ్లైఓవర్స్, ఎన్ని రకాల బ్రిడ్జెస్, ఎన్ని రకాల కంపెనీలు వచ్చినాయో. అందుకని సిటీలో బీఆర్ఎస్ మీద ఒక విధమైన మంచి ఒపీనియన్ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే కేటీఆర్ మీరు వెళ్ళి ఆంధ్రాలో ధర్నా చేసుకోండి అని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మొత్తం ఒక్క స్టేట్మెంట్ తో, ఒక్క మాటతో నోరు జారారంటే ఎంత ఫలితం వచ్చిందో మీరు చూశారు. లక్షల్లో తేడా వచ్చిందండి ఓట్లు. 2018 ఓట్లు, 2023 ఓట్లు, కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు చూడండి మీరు, శాతం చాలా పెరిగిపోయింది అనమాట. రైట్ సార్, ఇంకొక అంశాన్ని తీసుకుందాం. హైదరాబాద్కు చెందిన ఇద్దరు